నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కైతాపూర్ గ్రామంలో ఇందిరమ్మ పథకం కింద నిర్మాణాలు పూర్తి చేసుకున్న ఇళ్లను బోధన్ శాసనసభ్యులు పి సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అట్టహాసంగా ప్రారంభోత్సవాలు చేశారు. ప్రభుత్వ తోడ్పాటుతో ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులను అభినందిస్తూ వారిచే గృహ ప్రవేశాలు చేయించారు. తమ సొంత ఇంటి కలను సాకారం చేసిన ప్రభుత్వానికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని మిగతా లబ్ధిదారులు కూడా త్వరితగతిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని అన్ని విధాలుగా సహకారం అందిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచించారు. బాధపడుతున్న కార్మికులకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గతంలో కాకుండా చిన్న వాళ్ళకు కనీస సౌకర్యాలు ఉండాలి. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉండాలని 2-3 లక్షలు కాకుండా 5 లక్షలతో ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించాం. దాంట్లో భాగంగానే ఇక్కడ చాలా మంది కార్మికులు ఉంటారు. పోయిన కలెక్టర్ గారు, ఈ కలెక్టర్ గారు, మేమందరం సబ్ కలెక్టర్ గారు చిన్న వాళ్ళకు సాయం అవుతుందన్న ఉద్దేశంతో మరి 125 హౌసెస్ ఇచ్చాం. దాంట్లో బహుశా ఇప్పుడు 60-70 స్లాబులు పట్టాయి, కంప్లీట్ చేసుకున్నారు. వాళ్ళు గృహప్రవేశానికి పిలిస్తే
తప్పనిసరిగా ఇంకా ఏదైనా రోడ్స్ కానీ ఏదైనా ఉంటుందేమో ప్లస్ వీళ్ళని ప్రోత్సహించడానికి కొన్ని గ్రామస్తులు పిలిచిన తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. మీరు ఒకటి నాకు సంతోషం ఏమనిపిస్తుందంటే గతంలో కాకుండా మీరు హైట్ బాగా పెంచుకున్నారు. మంచిగా 4 ఫీట్ల దాకా పెంచారు. 3-4 ఫీట్ల పైన పెంచితే ఎయిర్ సర్క్యులేషన్ అవుతుంది, గాలి సర్క్యులేషన్ అవుతుంది. ప్లస్ అందరూ కూడా ఆ దోమలు రాకుండా నెట్లు పెడతామే, కొందరు పెట్టారు కొందరు పెట్టలేదు. మీరందరూ దోమలు రాకుండా నెట్టు పెట్టుకొని తీసి పెట్టుకుంటే మనకు చెమటలు రాకుండా మంచి గాలి వస్తుంది. తప్పనిసరిగా ఇటు 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 2 సైడ్లు ఓపెన్ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా మీరు వాస్తు ఎవరు చెప్పినా కానీ వాస్తుకు పర్ఫెక్ట్ పెట్టుకున్నారు. నార్త్ డోర్లు మన కిచెన్ కరెక్టే పెట్టిండ్రు. ఇవన్నీ పెట్టినందుకు మీరు మంచిగా కట్టుకున్నందుకు మీ గ్రామస్తులు అన్ని విధాలుగా చైర్మన్ కానీ నారాయణ కానీ సూర్యబాబు కానీ వీళ్ళందరూ ప్రోత్సహించి మీకు శాలరీ కూడా వేరే దానికి పోతే మనం తల్లి 300 కట్టుకుంటాం. మీకు ₹1 కట్టకుండా శాలరీ ఇస్తా ఉన్నారు. అది కూడా తక్కువ జరుగుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి వర్షం ఎక్కువ వస్తుంది కాబట్టి ఇంకొద్దిసేపు ఉండాలనుకున్నా మరి కలెక్టర్ గారికి మన మీటింగ్స్ ఉన్నాయి. 12 గంటలకు కంపల్సరీ పోవాలని చెప్తూ అదేవిధంగా ఎలక్ట్రిసిటీ దీన్ని ఒకసారి తప్పనిసరిగా కట్టాలి. అవి కూడా కట్టమని చెప్తున్నాను.